రేయ్ సార్ రవి మనోడేరా ఇల్లు అమ్మ భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ లోపల ఉన్నాయి పదండి. ఇదిగోండి మంచినీళ్ళు. మేడం మేడం శిరీష మేడం రవి రే మేడం ఏరి ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? రాయ్ వదండి. ఓకే సార్. ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ నమస్తే ఎంఆర్ఓ గారు. మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే రెండే దారులున్నాయి. ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయే న్యూస్ రావాలి. ఇదిగో రవి. లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్ప వాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా? ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని.
అరే అభి లేవరా లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రవి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండ పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గర ఉందమ్మా. రవి, మీకు ఈ బుక్స్ అంటే ఇష్టమా? అవును, నీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదక్క. అయ్యో, కాఫీ అస్సలు బాగాలేదు. 1 minute ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. ఎక్కడికి? 1 minute అండి. ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వావ్. సార్. ఇటురా రవి. కంగ్రాచులేషన్స్ రవి. సార్. స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్. క్యారియర్. నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడ్రా. అరే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. రే, ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి. ఆల్ ది బెస్ట్ రవి. నీకోసమే, తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. సార్, రమ్మన్నారంట. ఎందుకలా చేసావు రవి నువ్వు? ఏవేం సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టర్మ్ ఎగ్జామ్ పేపర్. నువ్వు లీక్ చేసిన పేపర్. సార్. అసలు నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. సార్, నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేండి సార్. నేనంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా? సార్, అది నాదే కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. మల్లయ్య, సార్. నిన్న రాత్రి ఏం జరిగింది? సార్, అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకేం తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి. నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీ వైపే ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. సార్, అంత పని చేయమాకండి సార్. నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరపున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్. నన్ను నమ్మండి సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేనేం తప్పు ఏదైనా ఉంటే చేయలేదు స్టేషన్లో సార్. చెప్పుకో. నాకేం సంబంధం నడు, లేదు సార్. నన్ను నడు. వదిలేయండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. కాలేజ్ తరపున స్టేట్కి వెళ్ళి ఆడదాం అనుకున్నాను నా కొడుకు. తాళం అక్కడే ఉంది కదా. రేపు జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్? సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. సార్, ఈడే సార్ పేపర్ లీక్ చేసింది. నేను ఈడేనా? చేయలేదు సార్. అవును సార్. నిజంగా పక్కన నేను కూర్చోబెట్టండి. చేయలేదు సార్. సార్ సార్ నిజం సార్. కూర్చో. సార్. రేయ్,
నీ తరపున ఎవరు లేరా? వచ్చి ఫోన్ చేసుకో. ఎలా? త్వరగా. సార్ నేను రవీన్ సార్. రవి చెప్పు. సార్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్. మీరు నాన్న అర్జెంట్ గా రండి సార్, ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్ ఏమైంది రవి? ముందు మీరు రండి సార్ ప్లీజ్, నేను చెప్తాను సార్. సరే సరే వస్తున్నా. వెళ్ళి కూర్చో. సార్ అయ్యా దండలయ్యా. రే రవి నాన్న, ఏమైందిరా? నాకేం తెలియదు ఏయ్, నాన్న. నువ్వు ఆగు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు. ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి. వెళ్ళి తీసుకొని రా. అర్థమైందా? వేదోడ్నయ్యా. ఏయ్, నా సంగతి నీకు తెలుసు కదా. లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్టరా. దండలయ్యా. ఉమ్, ఇదిగోనయ్యా 2 లక్షలు. రేయ్, ఆయన పంపించండి రా. ఎలా ఎలా? వదరా. నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న.